బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ఎఫెక్ట్ నేపథ్యంలో గోదావరికి అదేవిధంగా కృష్ణా నదికి అయితే మాత్రం ఈ గంగ ఉప్పొంగుతున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. ముఖ్యంగా గోదావరికి సంబంధించి రాజమండ్రి 1వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. మరింత నీరు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. భద్రాచలం వద్ద గోదావరి మాత్రం ఉరకలేస్తున్న పరిస్థితి నెలకొంది. విజయవాడ కేంద్రంగా కృష్ణమ్మ పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వర్షం కూడా అంతకంత పెరుగుతున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. ముఖ్యంగా గోదావరి ఎఫెక్ట్ నేపథ్యంలో రాజమండ్రి ధవళేశ్వరం వద్ద పెద్ద ఎత్తున ఇన్ఫ్లో వెళ్తున్న నీరు వస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా దానికి సంబంధించి అవుట్ఫ్లో కూడా అదేవిధంగా బయటికి వెళ్లే విధంగా అధికారులు జారీ చేశారు. ముఖ్యంగా ఏదైతే పుష్కర్ ఘాట్ ఉందో పుష్కర్ ఘాట్ వద్ద జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులు చెబుతున్నారు. నిజానికి పుష్కర్ ఘాట్ దగ్గర వెళ్లకుండా అడ్డుకట్లు కూడా వేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. 2 రోజుల కిందట పుణ్యస్నానాలు ఆచరిస్తున్న తరుణంలో భవానీలు కూడా ఇద్దరు గల్లంతైన పరిస్థితులు రాజమండ్రి గోదావరి ప్రధానంగా పుష్కర్ ఘాట్ వద్ద ఉందని చెప్పుకోవచ్చు. గోదావరి ఎఫెక్ట్ తో ముఖ్యంగా తూర్పు ఏజెన్సీ వద్ద సవరి నది ఏదైతే ఉందో అక్కడ రికార్డు స్థాయిలో నీరు చేరడం, జాతీయ రహదారి సమీప ప్రాంతంలో రోడ్డుపై నీరు పొంగి ప్రవహించడం వంటి పరిణామాలు ఎదురవుతున్నాయి. దీంతో చుట్టుపక్కల పంట పొలాల్లో కూడా నీరు చేరుకుంది. మిరప చేను కావచ్చు, వరి చేను కావచ్చు, అటువంటి పంట పొలాల్లో కూడా నీరు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో కొన్ని చోట్ల ఈ పడవలపై రాకపోకలు అయితే మాత్రం కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. కోనసీమకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి ప్రవాహం అనేది అత్యధికంగా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. లంక ప్రాంతాలకైతే మాత్రం ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతంత మాత్రంగా నీరు ప్రస్తుతం ఎఫెక్ట్ దిశగా ముందుకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఎప్పట్లాగానే కోనసీమకు సంబంధించి పి గన్నవరం మండలం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకి ఏదైతే రాకపోకలు కొనసాగిస్తారో అతి పల్లపు ప్రాంతం కావడంతో మొట్టమొదటిగా అక్కడే రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. యథావిధిగా ఈసారి కూడా అంతరాయం ఏర్పడింది. అక్కడ నుంచి ప్రత్యేక బోట్ల ద్వారా అయితే మాత్రం రాకపోకలు కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. ఏది ఏమైనా మరొక 2 రోజులు ఈ భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కనీసం నీరు అంచనా వేయలేని పరిస్థితులు ఎన్నో ఉంటాయని చెప్పుకోవచ్చు. నీరే కదా సాఫ్ట్గా వెళ్తుందని ద్విచక్ర వాహనాలపై దాటే ప్రయత్నం చేస్తారు. అలాంటి తరుణంలో ద్విచక్ర వాహనంతో మనుషులు కూడా కొట్టుకుపోతున్న పరిస్థితులు గతంలో అనేకమైన చూసాము. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఒక ద్విచక్ర వాహనం పడిపోవడం, ఆల్మోస్ట్ కొట్టుకుపోయే పరిస్థితిలో స్థానికులు కాపాడిన పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. ఇలాంటివి దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో వాగులు వంకలు దాటకుండా ఉండాలని అధికార యంత్రాంగం అయితే పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ఈ వర్షాలు ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా గోదావరికి రికార్డు స్థాయిలో నీరైతే చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. నిజానికి సెప్టెంబర్ నెలాఖర వస్తున్నప్పటికీ కూడా ఇంకా వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడం అనేది ఒక రకంగా సమస్య అని చెప్పుకోవచ్చు. మరోపక్క మత్స్యకారులు వేటకు కావచ్చు, సాధారణంగా ఎంతోమంది బతికే ప్రజలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ వర్షాల కారణంగా భారీ వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క గండిపోచమాలయం ఏజెన్సీ తూర్పు ఏజెన్సీకి సంబంధించి దేవీపట్నం ప్రాంతంలో కూడా నీటి మునిగిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా గంగపుత్రులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో ప్రతిసారి కూడా ఈ వరదల కారణంగా వేట నిషేధం అయితే మా పరిస్థితి ఏంటి అన్న మాదిరిగా చూస్తున్నారు. ఏది ఏమైనా ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి అయితే మాత్రం పొంగి ప్రవహిస్తుంది. తూర్పు ఏజెన్సీలో చాలా ప్రాంతాల్లో నీరు చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. రాజమండ్రిలో రికార్డు స్థాయిలో నీరు పొంగి ప్రవహిస్తుంది. కృష్ణమ్మ కూడా విజయవాడకు సంబంధించి పొంగి పొర్లుతుంది కృష్ణా నది. ఏదేమైనా ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు చూపిస్తున్న జాగ్రత్తలంతా కూడా తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ఇది వరదలకు సంబంధించిన అప్డేట్స్.